దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 193. ఇప్పుడు బిగ్ స్క్రీన్స్ మీద చరిత చైల్డ్‌హుడ్ వీడియో క్లిప్పింగ్స్ డిస్‌ప్లే అవుతుంటాయి. అందరూ చిన్నతనంలో చరిత చేసే అల్లరిని ఆసక్తిగా చూస్తున్నారు. వినోద్ కృతజ్ఞతగా ఫ్రెండ్ కౌశిక్‌ని హగ్ చేసుకుంటాడు. ఎలాగైతే ఏంటి? ప్రేమించిన అమ్మాయితో నీ పెళ్ళవుతుంది. సంతోషంగా ఉంది అంటాడు కౌశిక్. అవును. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను అంటాడు వినోద్. తమ్ముడు సంతోషాన్ని చూస్తూ సామ్రాట్ దగ్గరికొచ్చి పెళ్లి పీటల మీద కూర్చో వినోద్ అంటూ తమ్ముణ్ణి మళ్ళీ పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాడు. అంతకు ముందు వరకు వినోద్‌కి నిప్పుల మీద కూర్చున్నట్టుగా ఉన్న పెళ్లి పీటలు ఇప్పుడు పూల పాన్పుని తలపిస్తుంటాయి. వినోద్ హృదయంలో బటర్‌ఫ్లైస్ అలా అలా ఎగురుతుంటే, బుగ్గన చుక్కలు పెట్టి బాస్కం కట్టిన ఆ మొహానికి అందం ఇప్పుడు 100 ఇంతలు రెట్టింపవుతుంటుంది. ఇన్ని రోజులు పడ్డ బాధకి, ఈరోజు మనసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నందుకు అసలు ఆ సంతోషాన్ని ఎలా ప్రదర్శించాలో కూడా వినోద్‌కి అర్థం కావడం లేదు. ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. మనసంతా ఆనందంతో పరవశించిపోతుంటుంది. పంతులు గారు వేదమంత్రాలు చదువుతుంటే గౌరమ్మ మీద అక్షింతలు వేస్తూ క్యూరియాసిటీగా చిరిత రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అందాల పెళ్ళికొడుకు. బాబాయ్, మావయ్య అంటూ వినోద్కి చెరో పక్క పిల్లలు చేరారు. సంతోషంగా ఆ పిల్లల్ని ముద్దు చేస్తూ చరిత కోసం ఎదురు చూస్తున్నాడు. తమ్ముడి మొహంలో ఎప్పటిలా కనిపిస్తున్న సంతోషాన్ని చూసి సామ్రాట్ తృప్తి పడుతుంటాడు. ఇప్పుడు నా చిన్న బామ్మర్ది మొహంలో ఎప్పట్లా కలొచ్చింది అంటాడు అరుణ్. నా కొడుకు మొహంలో నవ్వు మాయమైనప్పుడైనా నేను తెలుసుకోలేకపోయాను అని అనుకుంటుంది రాజశ్రీ సంతోషంగా కనిపిస్తున్న వినోద్ని చూస్తూ. వినోద్ క్యూరియాసిటీతో చరిత కోసం ఎదురు చూస్తుండగా ముహూర్త టైం దగ్గర పడుతుంది. పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పండి సామ్రాట్ గారు అంటాడు పంతులు గారు. కాసేపటికి పెళ్లి కూతురు వస్తుంది అని ఎవరో అంటూ ఉండగా చరిత మువ్వల అడుగుల చప్పుడు వినోద్ చెవిలో వినసొంపుగా వినిపిస్తుంటే తనని చూడాలనే ఆపేక్షతో వినోద్ అటువైపుగా చూస్తూ ఉండగా మధ్యలో తెల్లటి తెర అడ్డు వస్తుంది. ఆ తెరని ఒక పక్క సామ్రాట్ మరో పక్క అరుణ్ పట్టుకొని నవ్వుతుంటే తనని చూడనివ్వకుండా తెర అడ్డు వచ్చేసరికి వినోద్ మొహం చిన్నపోతుంది. చరిత్రను చూడటానికి కాస్త టైం ఉంది చిన్న బామర్ది. జీలకర్ర బెల్లం పెట్టించాకే చూడాలి అంటాడు అరుణ్. పెళ్ళికూతురు రాగానే వెంటనే జీలకర్ర బెల్లం పెట్టించండి పంతులు గారు అంటూ వినోద్ పంతులు గారిని తొందర పెడుతుంటాడు. అలాగే బాబు అంటాడు పంతులు గారు ముసిముసిగా నవ్వుతూ. చక్కనైన చుక్క నిండైన పెళ్లి కూతురు అలంకరణలో రెడీ అయిన చరిత సిగ్గుపడుతూ కనిపిస్తుంటే తనని ఒక పక్క శక్తి ఇంకొక పక్క శ్రావణి పట్టుకుని తీసుకుని వస్తుంటారు. పెళ్లి కూతురుగా అందంగా కనిపిస్తున్న చరితని చూసి లక్ష్మిగారు సంతోషంతో వస్తున్న కన్నీళ్లను అత్తుకుంటుంది. రాజశ్రీ, సామ్రాట్, అరుణ్ వస్తున్న తనని సంతోషంగా చూస్తుంటారు. పెళ్లి కూతురిగా చరిత ఆంటీ సూపర్‌గా ఉంది బాబాయ్ అంటూ ఒక పక్క పింకీ, నిజంగా మావయ్య చాలా అందంగా ఉంది అంటూ ఇంకొక పక్క రమ్య, రాకేష్ వినోద్‌ని ఊరిస్తుంటారు. వాళ్ళు అలా అంటుంటే చరితని చూడాలని వినోద్ ఇంకా తొందరలో ఉంటాడు. సామ్రాట్, అరుణ్ తెర అడ్డు పట్టుకొని ఉండగా శక్తి, శ్రావణి వచ్చి వినోద్‌కి ఎదురుగా తనని పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. ఇన్ని రోజులు ఎంతో బాధపడిన చరిత ఇప్పుడు తన సంతోషాన్ని కూడా మాటల్లో చెప్పలేం. ఆనందంగా సిగ్గుపడుతూ పెళ్లి పీటల మీద ఒదిగిపోయి కూర్చుంది. తను వచ్చి కూర్చుందని తెలిసి వినోద్ తొంగి చూడటానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నా, రేయ్ కాసేపు వెయిట్ చేయి అంటూ సామ్రాట్ కొంచెం సీరియస్ అవుతాడు. దాంతో వినోద్ అన్న మీద భయంతో కాస్త సైలెంట్ అవుతాడు. వినోద్ ఫ్రెండ్ కౌశిక్ కూడా అదంతా నవ్వుతూ చూస్తుంటాడు. పంతులు గారు వేద మంత్రాలు చదువుతూ తెర ఉండగా వాళ్ళిద్దరితో చేయించాల్సిన ఫార్మాలిటీస్ చేయిస్తుంటాడు.
చరిత అలా పూజ చేస్తూ ఉండగా, చరిత గాజుల సవడి వినోద్ చెవులకి వినసొంపుగా వినిపిస్తుంటే, తనని చూడాలనే క్యూరియాసిటీ ఇంకా ఇంకా పెరుగుతుంటుంది. కొద్దిసేపటికి పంతులు గారు ఇద్దరి చేతులకి జీలకర్ర, బెల్లం ఇచ్చి తెర మీద నుంచి ఒకరి తల మీద మరొకరికి పెట్టిస్తాడు. ఒకరికొకరు అలా తాకేసరికి ఇద్దరి హృదయాల్లోనూ తెలియని అలజడి తొంగి చూసి ఇద్దరి మనసులో ఉన్న సంతోషం ఇంకా రెట్టింపవుతుంది. బిగ్ స్క్రీన్స్ మీద ఇప్పుడు వాళ్ళ పెళ్లి టెలికాస్ట్ అవుతుంటే కూర్చున్న గెస్ట్‌లు అందరూ సంతోషంగా చూస్తున్నారు. ఇద్దరి చేత జీలకర్ర, బెల్లం పెట్టించి పంతులు గారు వేద మంత్రాలు చదువుతుంటే ఎప్పుడు ఆ తెర తీస్తారా? ఎప్పుడు తనని చూద్దామా అని వినోద్ ఆగలేనట్టుగా ఉన్నాడు. ఇలా కొద్దిసేపటికి ఇక తెర తొలగించండి బాబూ అని పంతులుగారు చెప్పగానే అరుణ్, సామ్రాట్ తెరను తొలగించారు. పెళ్లి కూతురు అలంకరణలో ముద్దుగుమ్మలా కనిపిస్తున్న చరితని చూడగానే వినోద్ కళ్ళు ఇంత వెడల్పున విప్పార్చుకుంటాయి. వినోద్ అలా చూస్తుంటే ఆ క్షణం చరిత సిగ్గుపడుతూ కన్ను రెప్పలు మాత్రం పైకెత్తి వినోద్‌ని చూస్తుంటుంది. సామ్రాట్, అరుణ్ వెళ్ళి భార్య పిల్లలతో జంటగా నిలబడి వాళ్ళ పెళ్లిని చూస్తుంటారు. అందర్నీ అలా చూసి రాజశ్రీ గారి మొహంలో సంతోషం అంతకు అంతా పెరిగిపోతుంటుంది. వాళ్ళ పెళ్లి జరుగుతున్నందుకు ఇక శక్తి సంతోషం మామూలుగా లేదు. ఎప్పుడు సీరియస్‌గా ఉండే శక్తి ఇప్పుడు నవ్వుతూ ఇంకా అందంగా కనిపిస్తుంటే సామ్రాట్ చూపులు కూడా శక్తి వైపుకి కట్టి పడేస్తుంటాయి. సామ్రాట్ అలా చూడటం అప్పుడప్పుడు శక్తి కూడా గమనించి చురుగ్గా చూస్తుంటుంది. తను అలా చూస్తున్నప్పుడు సామ్రాట్ తమాయించుకోవడం కూడా మామూలే. తెర తీశాక కూడా ఇద్దరి చేతులు జీలకర్ర, బెల్లం వాళ్ళ తల మీదే ఉంటాయి. ఇద్దరూ సిగ్గుపడుతూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. వినోద్ కొంటెగా చూస్తుంటే చరిత సిగ్గుతో నవ్వుతూ చూస్తుంటుంది. ఇక తలల మీద చేతులు తీయండమ్మా అని పంతులుగారు చెప్పగానే వినోద్ మామూలుగా తన తల మీద నుండి చెయ్యి తీస్తే చరిత మాత్రం చెయ్యి అలాగే ఉంచి ఆ చెయ్యితో వినోద్ జుట్టుని పిడికిలి పట్టి పీకుతూ తన ప్రతాపాన్ని చూపించడం ఇప్పటి నుంచే మొదలుపెడుతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే ఆ చర్యకి వినోద్ అవాక్కవుతూ, "అబ్బా! నా జుట్టు నీ చేతిలో ఉందని అన్నయ్య చెప్పగానే జుట్టు దగ్గర నుంచే మొదలుపెట్టావా దెయ్యం" అంటాడు ఏడుపు మొహంతో. "అంతే కదా మరి" అంటూ కోపంగా చెప్పి వినోద్ జుట్టు కచ్చిగా పీకుతుంటుంది. అది చూసి సామ్రాట్, శక్తి అందరూ నవ్వుతుంటారు. "నా స్నేహితురాల్ని ఇన్ని రోజులు ఏడిపించినందుకు నీకు అలాగే కావాలి వినోద్" అంటుంది శక్తి. "పాపం మా వినోద్ కాస్త తట్టుకో వినోద్" అంటాడు కౌశిక్ నవ్వుతూ. "ఏం చేస్తాం? అందరూ నీకే సపోర్ట్ చేస్తున్నారు. కానీ చరిత, నువ్వు జుట్టు పీకుతుంటే నాకు బట్టతల వచ్చేలాగా ఉంది. ప్లీజ్ కరుణించవా?" అంటూ రిక్వెస్ట్ చేస్తాడు వినోద్. చరిత కరుణించకపోగా జుట్టుని ఒక్క పీకు పీకి వదిలేసేసరికి చరిత చేతికి ఇంత జుట్టు వచ్చి కనిపిస్తుంది. అది చూసి వినోద్ కంగు తింటూ, "రాక్షసి ఎంత జుట్టు పీకిందో" అంటాడు ఏడుపు మొహంతో. తర్వాత ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెడతారు. వినోద్ చరిత పక్కన కూర్చోగానే ఎవరూ చూడకుండా కొంటెగా తన నడుం గిల్లుతాడు. దానికి చరిత ఉలిక్కిపడి చిరునవ్వు చిందిస్తుంటే వినోద్ కొంటెగా పళ్ళు వికిలిస్తాడు. కానీ ఆ నవ్వు నిదానంగా మారుతూ ఇంకొక ఎక్స్‌ప్రెషన్ కనిపిస్తుంటుంది. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కి కారణం చరిత వినోద్ తొడపాసం పెడుతుంటుంది. "ప్లీజ్ ప్లీజ్ తోలు ఊడొచ్చేలాగా ఉంది" అంటూ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రతి అల్లరి కూడా అందరూ చూసి నవ్వుతుంటారు. సరే అని ఆ క్షణం వదిలేసింది చరిత. అబ్బా! ఎంతలా తొడపాసం పెట్టిందో! మా అమ్మ కూడా ఎప్పుడు ఇంతలా పనిష్మెంట్ చేయలేదు అని చిరుకోపంతో తిడుతూ తొడపాసం పెట్టిన దగ్గర రుద్దుకుంటాడు వినోద్. సరదాగా జరుగుతున్న ఆ పెళ్లి చూసి రాజశ్రీ గారు, లక్ష్మి గారు, అరుణ్, శ్రావణి, శక్తి, సామ్రాట్ అందరూ సందడిగా, సంతోషంగా నవ్వుతుంటారు. ఇక పిల్లలకైతే అది ఒక ఆటలాగా ఉండి కేరింతలు కొడుతుంటారు. బాజా భజంత్రీలు వాయించండి
అంటూ పంతులు గారు వినోద్ చేతికి మంగళసూత్రాలు అందిస్తే, పంతులు గారు వేద మంత్రాలు, బాజా భజంత్రీల, బంధువులు, స్నేహితుల ఆశీర్వాదాల మధ్య వినోద్ గౌరవంగా తన మెడలో 3 ముళ్ళు వేస్తుంటాడు. భక్తి భావంతో చరిత ఆ తాళిని స్వీకరిస్తుంటుంది. ఆ పెళ్లి చూస్తున్న అందరికీ 2 కళ్ళు సరిపోవడం లేదేమో అన్నట్టుగా ఉంటుంది. మరి కాసేపటికి ఇద్దరు పోటాపోటీ పడి తలంబ్రాలు పోసుకుంటూ ఉంటారు. పింకీని ఎత్తుకొని శక్తి పక్క నిలబడ్డ సామ్రాట్ సందడిగా జరుగుతున్న వాళ్ళ పెళ్లిని సంతోషంగా చూస్తూ, మీ తలంబ్రాలు ఎవ్వరూ తీసుకువెళ్ళర్లే, నిదానంగా పోసుకోండి, పోటీ ఎందుకు అంటాడు. లేదు లేదు, ఇలాంటి వాటిలో పోటీ ఉండాలి, చరిత కమ్ ఫాస్ట్ అంటూ శక్తి రెచ్చగొడుతుంటుంది. నువ్వు కూడా ఫాస్ట్‌గా పోయిరా అంటూ కౌశిక్ తొందర పెడుతుంటాడు. దాంతో వాళ్ళ మధ్య ఇంకా పోటీ ఎక్కువై బరబర తలంబ్రాలు పోసుకుంటూ ఉంటారు. చివరిగా వినోద్ వైపు తాంబూలం ఖాళీ అయితే చరిత తాంబూలంలో కొన్ని తలంబ్రాలుంటాయి. ఆ తాంబూలంతో వినోద్ తల మీద గట్టిగా కొడుతూ బోర్లించింది. అబ్బా! నా పెళ్లి ఇన్ని రకాల టార్చర్‌తో అవుతుందని అస్సలు అనుకోలేదు అని అనుకొని తల రుద్దుకుంటాడు వినోద్. తర్వాత పంతులు గారు వాణ్ణి నిలబెట్టించి బొటనవేలు తొక్కిస్తుంటాడు. ముందుగా వినోద్ తన బొటనవేలు తొక్కితే ఈసారి చరిత వంతు వస్తుంది. చరిత కసిగా వేలు తొక్కుతుంటే వినోద్ వేలు పచ్చడి అవుతున్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ పెడుతూ అమ్మో! నా వేలు అంటూ మొత్తుకుంటాడు. వినోద్ పడుతున్న తిప్పలకి పాపం వినోద్ అంటూ అందరూ నవ్వుతుంటారు. చూడటానికి బక్కగా ఉంది కానీ బలం కింటాలు కుందట్టుంది అని తిట్టుకుంటాడు వినోద్. ఇక చాలమ్మా అని పంతులు గారు చెప్పగానే చరిత కాలు తీసింది. బతికించారు పంతులు గారు అంటాడు వినోద్ కుదుట పడుతూ. తర్వాత బిందెలో ఉంగరాల ఫార్మాలిటీ వస్తుంది. వినోద్ బిందెలో ఉంగరం వెతికే పనిలో ఉంటే చరిత మాత్రం వినోద్‌ని గిచ్చే పనిలోనే ఉంటుంది. అలా కూడా వినోద్‌కి టార్చర్ చూపిస్తుంది. అది చూస్తున్న అందరికీ సరదాగా ఉంటుంది. వినోద్‌కి ఆ టార్చర్ అనుభవించడమే సరిపోయి 3 టైమ్స్‌లో ఒక్కసారి కూడా ఉంగరాన్ని దక్కించుకోలేకపోయాడు. 3 సార్లు చరిత గెలిస్తే వినోద్ చేతికి చరిత గిఫ్ట్‌గా ఇచ్చిన చిన్న చిన్న గాయాలు ఉండిపోయాయి. దొంగ మొహంది, మొగుడని కూడా చూడకుండా ఎలా గిచ్చిందో చూడు. తన సంగతి ఇప్పుడు కాదు, శోభనం ఉంటుంది కదా, అప్పుడు చెప్తా అనుకుంటాడు వినోద్. అలా వాళ్ళ పెళ్లి సరదా సరదాగా జరుగుతుంటే సామ్రాట్ కొంటెగా శక్తి చెవి దగ్గరకొచ్చి, ఇప్పుడైనా నేను జీరో కాదు, హీరో అని ఒప్పుకుంటావా అని అడుగుతాడు. ఆ! ఏదో ఒప్పుకుంటానులే అంటూ నిర్లక్ష్యంగా నటిస్తుంది. నిన్ను అంటూ తన తల మీద చిన్నగా ఒక ముట్టికాయ వేస్తాడు. ఇలా వాళ్ళ పెళ్లి సరదా సరదాగా జరిగిపోయింది. పెళ్లి తర్వాత ఎలా ఉండబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.